ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, కృపాకి నిత్యం కలిగిన దేవా, దయావాత్సల్యం కలిగినటువంటి అన్ని నామాల కన్నా పైనాంగలటువంటి యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చరించబడిన ఘనమైనటువంటి పాఠశాలలో చేరి దేవా ఈ కాల సమయంలో సహోదరులుగా కూడి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చేటువంటి శ్రేష్ఠమైన రుణాన్ని బట్టి హృదయపూర్వకమైన గ్రంథాలు చెల్లించుకుంటున్నాం. దేవాగత మంగళవారం కాపాడి ఈ వారం అంతట్లో కూడా నువ్వు చేస్తూ వచ్చినటువంటి నీళ్ళు ఉపకారాలను బట్టి ఉన్నాను దేవ. దైవ నష్టాల్లో భద్రపరిచి అందులో కాపాడుతూ నువ్వు చేసిన మేళ్ళకి ఉపకారాలకు హృదయపూర్వకమైన గ్రంథాలు చెల్లించుకుంటూ ఈ దయగలిగిందండి. ఈ విధంగా నీ సన్నిధిలో చేరి సజీవులంగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే దేవ. ఎందుకంటే లోకంలో పాపం చేతను అపరాధముల చేతను చనిపోయి ఆ నిత్య నరకానికి పాత్రను ప్రేమించి నీ పీఠమాడినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మా పాప దోషాలు కొరకు ఆ శిలువలో నలగొట్టుకు ఇష్టపడిన దేవా నీకు స్తోత్రాలు. నీ రక్తం చేత విమోచించి నీ విడలగా చేసుకుని నాటి నుంచి నేటి వరకు మా ఏడాది నేర్చుకున్న రూపం చూపిస్తూ నువ్వు చేస్తూ వచ్చేటువంటి మేళ్ళకి ఉపకారాలకి ఉదయపూర్వకమైన చెల్లించుకుంటూ ఈ సమయంలో దయగలిగిందండి. కృప కలిగిన దేవుడిగా ఉన్నందుకు అంతుల పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కుటుంబాల బిడ్డలందరినీ మా నివాసులందరినీ కూడా కాపాడుతూ నువ్వు చేసిన మేలును బట్టి స్థుతిస్తున్నాం. దయగలిగిందండి. మధ్యాహ్న సమయంలో దేవాన్ని లేఖనాల ద్వారా నీ పాటలు నీ వాక్యం చేత మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా దయగలిగిందండి. కృప కలిగిన దేవ సహపాఠి స్వాసులందరినీ జ్ఞాపకం చేసుకునేవా తిరిగి అయినటువంటి వారందరికి కూడా ఎక్కడ ఉన్నా కూడా ఎవరైనా వారిలో మాట్లాడి ఏ పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకంటే నీ వాక్యం చేత ప్రోత్సహించబడి వారు కూడా ధైర్యపరచబడే దాని కొరకు నువ్వు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నావు. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు పది ప్రవర్తన గొప్ప దేవుడు మా ఎడలు నీకున్నటువంటి అంత అత్యంతమైన కృపను బట్టి మరొకసారి తల నుంచి నమస్కరించి ఆరాధించి పూజించుకుంటే ఏ స్నామంలో ప్రార్థిస్తున్నావు తండ్రి. ఆమేన్. కొత్త పాటల పుస్తకంలో 373 పాట పాడుకుందాం. 373 పాట పాడుకుందాం. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు రచే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిచే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రం రాలే రోజు, దయ్యే రోజు, నక్షత్రం రాలే రోజు, నీరు చేదయ్యే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు
చంద్రుడు ఎరుపై రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు రగిలే రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అది ఆ రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు సూర్యుడు నలుపై రోజు చంద్రుడు ఎరుపై రోజు సూర్యుడు నలుపై రోజు చంద్రుడు ఎరుపై రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు మెడతలు దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు మెడతలు దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు భూకంపము కలిగే రోజు దిక్కులేక రచే రోజు భూకంపము కలిగే రోజు దిక్కులేక రచే రోజు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు అబద్ధికుల రచే రోజు దొంగలంతా దొరలే రోజు అబద్ధికుల రచే రోజు దొంగలంతా దొరలే రోజు ఆ రోజు తప్పించే నాదుడు లేడు. ఆ రోజు తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు అదే ఆ రోజు పిల్ల
జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, తల్లి జాడ పిల్లకు లేక, తల్లి జాడ పిల్లకు కాక, చెట్టు ఒకరు పొట్టకొక్కరై అనాథులై అరచే రోజు, చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాథులై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉందో, ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉందో, విశ్వాసి యోచించవా, నీ సాక్ష్యం ఎలా ఉందో, విశ్వాసి యోచించవా, నీ సాక్ష్యం ఎలా ఉందో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా, బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. సమయంలో మనం పాట విన్నాము. మరి ఆ రోజు మన విశ్వాస జీవితం ఎలా ఉందో, మరి ఒకళ్ళు యేసయ్య వస్తే మనము తిరిగి మరి ఆయన సంధించడానికి సిద్ధంగా ఉండామా లేదా ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా, నీ వస్త్రమేసో రక్తములో శుద్ధి ఆయన, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. ఇరువురు తిరుగలి విసురుచుండగా, ఇరువురు ఒక్క చోట నిద్రించుండగా, ఇరువురు తిరుగలి విసురుచుండగా, ఇరువురు ఒక్క చోట ఉండగా, ఒకరెత్తబడి ఒకరు విడువబడెదరు, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా, నీ వస్త్రమేసో రక్తములో శుద్ధి ఆయన, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా, యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. అవును యేసు రాగా సంధింప సిద్ధమే, నా వస్త్రమేసో రక్తములో శుద్ధి అయ్యెను. అవును యేసు
సంధింప సిద్ధమే. అవును యేసురాగా సంధింప సిద్ధమే. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. నీవు నిక్కముగా తిరిగి జన్మించితివా. నీ వస్త్రమేసు రక్తములో శుద్ధి అయేన. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. యేసు తిరిగి రాగా సంధింప సిద్ధమా. ప్రైజ్ లార్డ్. అందరూ బాగుండారంటరా. దేవుడు మనల్ని గత వారం అంతా కాపాడి మళ్ళా ఈ మంగళవారం మళ్ళా మేము ఒకళ్ళొకరు మనం చూసుకొని కలుసుకుంటానికి ఇచ్చిన కృపను బట్టి దేవుడిని స్తుతింప బదులయ్యాము. ఎందుకంటే అనుకోవాల పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా నెమ్మది లేకుండా భయంతో ఆందోళనతో ఉండే ఈ దినాల్లో దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు. అందులో బట్టి దేవుడిని ఆరాధించాలి. అంతేకాకుండా మిమ్మల్ని బిడ్డలను కూడా క్షేమంగా ఉంచాడని దినం ప్రార్థిస్తూ ఉన్నాము. కానీ నిరుత్సాహపడకూడదు, ఔదార్యపడకూడదు. మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఈ సమయంలో మనం పాటల ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించాడు. నిజంగా యేసయ్య చెప్తే మనం సంధించడానికి సిద్ధంగా ఉండామని. సిద్ధపాటు లేకపోతే మరి నవ్వులో ఈ సమయంలో ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇంకేదైనా కొరత ఉంటే సరి చేసుకుని ఆయనకు సమీపస్తులుగా జీవించినప్పుడు దేవుడు మనం సిద్ధపరచాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ మిక్కిలిగా ప్రేమించేటువంటి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, దయా వాత్సల్యం కలిగినటువంటి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాం ప్రభా. అన్ని నామాల కన్నా పైనాగినటువంటి సర్వాన్ని సృష్టించి సర్వలోక మానవులు పాపముల కొరకు మరణించి తిరిగి లేచేటువంటి యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి ఘనమైన పాత సన్నిధిలో చేరి మరొకసారి తల వంచి నమస్కరించి ఆరాధించి పూజిస్తున్నాం దేవా. ఇది మేము ఎట్లున్నామంటే అది కేవలం నీ కృపే దేవా. నిన్ను బట్టి స్తుతిస్తున్నా. ఈ సమయంలో నీ ఉగ్రత రాబోతుంది కాబట్టి మనం తగ్గించుకోవాలంటే మేము ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉండాలో దేవ పాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినావు దేవా. నిన్ను బట్టి స్తుతిస్తున్నా. ఈ సమయంలో ఇది ఆశ్రయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా ఎందుకు మాట్లాడటం కూడా చక్కగా దాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ప్రజలు తినేవారికి వచ్చిన వారికి నాతో మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే యేసు అందరిని ఎరిగినవాడే చెప్పావు కాబట్టి నన్ను ఎరుగున్నావు కాబట్టి ఈ సమయంలో నాకు కావలసిన భాగం నాతో మాట్లాడు. తినేవారితో కూడా మాట్లాడి ఒక పరిస్థితుల్లో ఉన్న దేవా. ఎందుకంటే నీ వాక్యం బ్రతికించింది, దానిలో లేవనెత్తింది, నిరుత్సాహంలో ప్రోత్సహించింది, ఔదార్యంలో ధైర్యపరిచింది, బలహీనతలో బలపరిచింది. అంతేకాదు ప్రభా, నీ వాక్యం అంటే కత్తి లాంటిదంట. అది ఖండించింది, శుద్ధిలాగా సరిచూసింది, అర్థంలాగా నీ స్వరూపం చూపించింది. కాబట్టి అంటే నీ లేఖనాల ద్వారా మాట్లాడి బయట వారందరూ కూడా వినేవారందరితో కూడా మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ దాసురాన్ని జ్ఞాపకం చేసుకున్నది యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత వారాల బిడ్డ మనం చూస్తూ వస్తున్నాము. గత వారాలు దేవునితో సహవాసం చేయడంతో వచ్చే ఆశీర్వాదాల గురించి మనం చూస్తూ వచ్చినాం. అయితే గత 3 వారాల బిడ్డ మనం చూస్తూ వచ్చినాము. ఎందుకంటే ఈ దినాలు ఎలాంటి దినాల్లో ఉన్నాము మనకి అట్లా పొద్దాకు చెప్పుకోవాల్సినట్టు కాదు. కానీ అయితే గత వారం మనం చూస్తూ వచ్చినాము. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 17, 18, 19, 20, 21 మనము అందరం కలిసి చదువుకుందాం. సైనికుడికి యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు. ఆలోచించుకుడి, రోదనం చేసి స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు వలుకున్నట్లుగా, మన కనురెప్పలోని నీళ్లు వలుకున్నట్లుగా వారు భయపడి మనకు రోదనం చేయవలెను. మన వలసపోతివి, సిగ్గునందితివి. వారు మన నివాసములు పడగొట్టగా మన దేశం పోగొట్టుకొని సీయోనులో రోదనతోని వినపడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయలేకుడి, ఒకరికొకరు అంగారు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుడి, రాజమార్గం ఎవరలేకుడి. వారిని నాశనం చేయలేదు. మరణం మన కిడ్నీలు లేకుతున్నది, మన నగరంలో ప్రవేశించుతున్నది. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగాలను బట్టి మనం గత వారం చూస్తూ వచ్చినాము. ఇక్కడ అంటాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి అని మనం పోయిన వారం చూస్తూ వచ్చినాము. స్త్రీలారా యెహోవా మాట
వినండి. వీటి ద్వారా వచ్చేటువంటి మరి ఆశీర్వాదాల గురించి, వినకపోవడంతో వచ్చే నష్టాల గురించి కూడా గత వారం మనం చూస్తూ వచ్చినాము. ఎందుకంటే ఎందుకు ప్రత్యేకంగా స్త్రీలారా యెహోవా మాట వినండి అని ప్రత్యేకంగా ఎందుకు చెబుతూ ఉంటాడు? ఎందుకంటే కుటుంబంలో అంతా బాధ్యత ఎవరికిది? ఒక స్త్రీయే కాబట్టి. అందుకే పిల్లల విషయంలో అన్ని విషయాల్లో కూడా మరి స్త్రీని బాధ్యత కాబట్టి ప్రత్యేకంగా యేసయ్య కూడా ఇక్కడ మాట చెబుతూ ఉన్నాడు. దేవుడు కూడా ఎలాంటి స్థితిలో ఉండేవాడిని లేచి ఇలాంటి అని చెబుతూ ఉంటాడు. లేచినామని చెప్పి ఊరు చెబుతారు. ఎట్లా వచ్చినాం, ఎలాంటి పరిస్థితులు ఉన్నాము? సుఖాశక్తి కలిగినటువంటి స్త్రీలారా, లేక సుఖాన్ని ఆశించేటువంటి సుకుమారి కుమార్తెలారా, యవనస్తులారా, అంటే నిశ్చంతగా ఉండారు, ఏం భయం లేదని చెప్పుకునేటువంటి స్త్రీలారా, యెహోవా మాట ఆలకించండి. ఆయన మాట ఆలకించడం ద్వారా మనకి ఏమి లాభం కలిగిద్దో గత వారం మనం చూస్తూ వచ్చినాము. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడా ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఒక మాట చెబుతూ ఉన్నాడు. 20వ వచనం, 21వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పిద్య నేర్పుడి అంటాడు. చూడండి, మన కుమార్తెల కంటే ఏం నేర్పాలంట? మన పిల్లలకి రోదనం చేయటము. స్త్రీలారా యెహోవా మాట వినండి అని మనం చూస్తూ వచ్చినాం గత వారం. ఇక్కడ అంటాడు, మీ కుమార్తెలకు ఏం చేయమంటున్నాడు? రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పిద్య నేర్పించాలంట. ఏం నేర్పించాలి? ఈ దినాల్లో స్కూల్ లేవు కాబట్టి చిన్న పిల్లలకు కూడా ఏం చెప్తా ఉన్నారు పాఠాలు. ఈ పాఠాలు చెప్పకపోతే ఏమైపోతారో అని ఆన్లైన్లో ఏం చేస్తూ ఉండరు, పాఠాలు చెబుతూ ఉంటారు. అంటే దానికంత ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని గురించి మరి దినాల్లో ఎందుకంట మరణం ఏం చేస్తూ ఉందంట? కిటికీలు ఎక్కుతుందంట. ఎవరిని తీసుకెళ్ళడానికి ఎక్కుతుంది మరణం కిటికీలు? మళ్ళీ చదవం 21వ వచనం. వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవనులు లేకుండాను నాశనము చేయటకై మరణం మన కిటికీలు ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశించుతున్నది. అసలు ఇప్పుడు ఈ సమయంలో, మధ్యాహ్న సమయంలో మనం చూసుకుంటే మరణం ఏం చేస్తూ ఉందంట? కిటికీలు ఎక్కుతూ ఉందంట. మన గత 4 నెలల్లో చూస్తే ఎన్ని లక్షల మంది చనిపోతూ ఉండారో మనం చూస్తూ వస్తూ ఉన్నావు. మరణం ఏం చేస్తుందంట? కిటికీలు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా మరణం ఏం చేస్తుందంట? ఎందుకు అసలు దేవునికి అంత కోపం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ వ్యాధి రావటానికి, బాధ రావటానికి ఏటికైనా కారణం ఎవరు? రోగం పెట్టాలన్నా తగ్గించాలన్నా కూడా ఆయన ఇష్టం అన్నమాట కదా. ఇప్పుడు మన పిల్లలను ఒక దెబ్బ కొట్టాలంటే ఎందుకు కొడతాము? వాళ్ళు ఇసికించో చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాము? వాళ్ళని కొడతాం. అదే రీతిగా దేవునికి కూడా అంట మనల్ని ప్రేమించి మనల్ని ఆశీర్వదించాలని మన అన్ని విషయాల్లో సహాయం చేస్తూ ఉంటే మనం ఆయనకి ఏం చేస్తామన్నామంట? కోపాన్ని ఇసికించే వారిగా, కోపాన్ని పుట్టించే వారిగా ఉన్నామంట. అందుకే దేవునికి కోపం వచ్చేసింది. ఇక్కడ అంటాడు మరణం ఏం చేస్తూ ఉందంట? కిటికీలు ఎక్కుతుందంట. ఇది సామాన్యమైనటువంటి విషయం, ఇది చెప్పుకొని సంతోషించేటువంటి విషయం కాదు. కానీ ఎవరు కిటికీల్లో ప్రవేశిస్తూ ఉంది? మన కిటికీలు అంట. ఎవరి కాళ్ళు ఏమనుకోవాలి? మన కిటికీలు ఎక్కుతుందంట, మన కిటికీలు ఎక్కుతుందంట. ఎందుకు వస్తుంది అసలుకి? మనం ఎందుకు ఏం చేస్తే వస్తుందో చెబుతాడు. అదే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చూస్తే అసలు దేవునికంట దేవుడే మనల్ని ప్రేమించి లోకాన్ని నుంచి, పాపాన్ని నుంచి విమోచించి ఆయన విడుదలగా చేసుకోవడం కాదు. కానీ చూడండి, ఆయన ఎంతగానో మనల్ని ప్రేమిస్తూ ఉంటే ఆయనకు మనం ఏం చేసేవాళ్ళగా ఉన్నాము? కోపాన్ని పుట్టించేవారిగా ఉన్నామంట. చూడండి ఒకసారి 6వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదవండి. ఎందుకని నేను ఎవరితో మాట్లాడను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరుచుకొనరు, గనుక వినలేకపోయి ఇదిగో వారి యెహోవా వాక్యము సంతోషం లేనివారై దాన్ని తృణీకరించుదురు. ఏంటంట? ఏం చెప్తా ఉంటారు? దేవుని మందిరానికి వెళ్తే మటుకు ఏం సంతోషం ఉంది కదా, వాళ్ళు అంతే చెప్తూ ఉంటారు. కానీ ఏం సంతోషం ఏంటి? దేవుని మాట్లాడడం ద్వారా వచ్చే లాభం ఏంటిది? దేవుడు మనం కష్టపడకుండా మనల్ని ఆశీర్వదిస్తాడా? మనకు తోడై ఉంటాడా? దేవుడే కాపాడతాడా? మనకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన. మనం చాలాసార్లు తృణీకరించే వారికి ఉంటాడు. అంటాడు చదువు, ఇదిగో అని కాదు, ఇదిగో
ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించెదరు. కావున నేను యెహోవా క్రోధముతో నిండుకొని ఉన్నాను. దాన్ని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలో మీదను యవ్వనుల గుంపుల మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను వయసు మీరిన వారును వృద్ధులను పట్టుకునబడతారు. అసలు ఎవరంట? ఇప్పుడు కూడా ఎవరు చెప్తా ఉన్నారంటే ఎవరు రాకూడదంట బయటికి? వృద్ధులు రాకూడదు, పిల్లలు కూడా. ఇక్కడ ఎందుకు చెప్తా ఉన్నాడంటే దేవునికి కోపం వచ్చిందంట. దేవుడి కంట ఏం చేస్తూ ఉన్నామంట? ఆయన అంటే విసిగిపోయాడంట. ఏం చేశాడంట? విసిగాడు. అనేక సార్లు దేవుడు ఎందల కాడలేసి దేవుని శాంతుల చేత దేవుని వాక్యం మాట్లాడుతూ వచ్చినప్పుడు అంట మనం ఏం చేయట్లేదంట? ఇంటల్లా దేవుడు ఏం చేశాడు మాకు ఇక్కడ అంటే ఇదిగో వారి యెహోవా వాక్యం అంది ఏం లేదు, సంతోషం లేదు కదా. ఏంటి దానివల్ల మాకు వచ్చిన లాభం అని వారు ఏం చేయట్లేదంట? వింటలేదంట. దానివల్ల వచ్చిన సంతోషం ఏంటి? మేము ఎందుకు వినాలి అసలుకి? చూడండి, ఎందుకు వినాలి అంటారంట. 18వ వచ్చిన చదవండి. అదే అయితే 17వ వచ్చిన మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారి నుంచి ఉన్నాను. ఆలకించుడు వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దాన్ని తెలుసుకును. భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినుకున్నారు. నా ధర్మశాస్త్రం విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి ఏం చేస్తూ ఉన్నాడంట? ఏం చేస్తూ ఉన్నాడు? వింటలేదు కాబట్టి దేవుని కంట కోపం వచ్చి దేవుడు అంటే ఇక్కడ అణుసుకొని ఇసుకుపోయాడంట. కోపం వచ్చినప్పుడు ఎందుకు ఊరుకుంటున్నాను తెలుసా అంటా ఉంటాం. మనం కూడా చేస్తూ ఉంటాం. ఎందుకు ఊరుకుంటున్నాము? నాకు కోపం వస్తుంది, ఎందుకు ఊరుకుంటున్నా, ఎప్పుడో చెబుతుంది సంగతి అంటాం కదా. అట్లే దేవుడు కూడా అంటే అణుసుకొని కదా ఒకేసారి ఇసుకు పుట్టిపోయినప్పుడు ఏం చేస్తారు? ఇసుకు పుట్టినప్పుడు ఏం చేస్తారు? కొడతారు. అట్లాగే ఆయన అంట అణుసుకొని ఏం చేసేటంట? విసుగు జరిగాడు. ఇదిగో వారి యెహోవా వాక్యమందు సంతోషం లేని వారై ఇక్కడ చదివితే 10వ వచనం. ఇందులో నేను ఎవరితో మాట్లాడేది? ఎవరికి సాక్ష్యం ఇచ్చేది? వారు మనసు సిద్ధపరుచుకున్నారు. వినటానికి ఏం లేదంట, మనసుని ఏం చేసుకోవట్లేదంట. వస్తున్నామే కానీ దేవుని మందిరానికి వచ్చి కూడా చాలాసార్లు వింటున్నామే కానీ వినటానికి ఏం లేదు. అసలు మనసు ఇచ్చుకొని సిద్ధపరుచుకోవట్లేదు, మనసులో ఏం చేసుకోవట్లేదంట. వస్తున్నాం కానీ చెప్పినప్పుడు కొంచెం కూడా ఏం లేదు, భయం లేకుండా వింటున్నాం. వినాలి కాబట్టి వింటున్నాం, కూర్చోవాలి కాబట్టి కూర్చున్నాం, వినాలి కాబట్టి వింటున్నాం, మళ్ళీ లేచిపోవాలి కాబట్టి. అంతేగాని మనసులో ఏం చేసుకోవట్లేదంట, ఉంచుకోవట్లేదు. కాబట్టి ఆయనకి ఏమొచ్చిందంట అంటాడు, కావు నేను యెహోవా ఉగ్ర కోపోద్రేకముతో నిండి ఉన్నాను. ఎందుకంటే అణుసుకొని ఇప్పుడు ఏమొచ్చిందంట? దేవునికి కోపం వచ్చిందంట. నేను అనేకుల్ని కావుల వారిని పిలిచి పంపిస్తా ఉండా కూడా 16వ వచనం. యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు? మార్గంలో నిలుచుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలుకలు మార్గం మీద అడిగి అందులో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోమని. మీరు ఆలోచించండి, విచారణ చేయండి. అందులో నడిస్తే మీకేం కలిగింది? ఏం కలిగిద్దంట? మేలు కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది. అంటే ఏం కలిగింది? మేలు కలిగిద్ది, నెమ్మది కలిగిద్ది. అంటే మేము అందులో నడుచుకోము, అసలు మేము వినము అంటా ఉంటారంట. అందుకే దేవునికి ఏమొచ్చింది చెప్పారు? కోపం వచ్చిందంట. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చిందంట. కోపం వచ్చి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటాడు, దేవునికి కోపం వచ్చింది కాబట్టి వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనస్తులు లేకుండా మనం ఏం చేస్తూ ఉన్నాక నేను కిటికీలు ఎక్కుతాను. మళ్ళీ చదువు. వీధులలో
ఇంటిలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు లేకుండాను వాడిని నాశనం చేయటకై మరణం ఏం చేస్తూ ఉందంట, మన కిటికీల్ని ఎక్కుతా ఉందంట, వలలో ప్రవేశించిందంట. అందుకే ఇక్కడ అంటాడు, వాళ్ళు ఎంటలేదు కాబట్టి వారి మీద నా ఉగ్రతను ఏం చేస్తూ ఉన్నాను, కుమ్మరిస్తూ ఉన్నా అంటాడు. అదే 11వ అధ్యాయంలో చూస్తే, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అసలు వారి కోసం ప్రార్థన కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడు. చూడండి, నేను వాళ్ళు ప్రార్థన చేసిన వారు మొర ఎన్నో, ఎందుకంటే వాళ్ళు ఆపదలో కష్టపడి అడుగుతున్నారు. కానీ చూడండి 11వ వచనం, కాబట్టి యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, తాను తప్పించుకున్న జాలని కీడు వారికి ఎందుకంటే అవి రక్షింపజేయాలి. మరి రక్షించే దేవుడు మనం ఏం చేయట్లేదు, రక్షించే దేవుడిని మనం మొరపెడతలేదంట. అందుకే అంటాడు ఇక్కడ, ఒకరాళ్ళు మొరపెట్టినా కూడా కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తాము, అయ్యా 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 అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అన్నీ మంచిగా ఏం చేయము, ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేయమన్నమాట, నిర్లక్ష్యం ఉంటాం. అందుకే అంటాడు 14వ వచనం, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తం మొరపెట్టుకుము, ప్రార్థన చేయకుము, వారు తమ కీడును మొరపెట్టినప్పుడు నేను విన్ను. చూడండి, ఎందుకంటే దేవుడి కంటే ఏమొచ్చింది, ఇప్పుడు కోపం వచ్చిందంట, విసిగిపోయాడంట. దేవుడు ఏమైపోయాడంట, విసిగేడంట. అయితే మధ్యాహ్న సమయంలో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే సమయంలో ఉంటాడు, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గంలో యవనులు లేకుండా మరణం ఏం చేస్తూ ఉందంట, కిటికీలు ఎక్కుతూ ఉందంట. మనం రోజు చూస్తూ ఉంటున్నాం, వింటూ ఉంటున్నాం. ఎంతమంది యవనస్తులు మరి చనిపోతూ ఉన్నారు. మరి ఎంతమంది పసిపిల్లలు ఏమైపోతూ ఉన్నారు. మరి మరణం మన కిటికీ దగ్గరికి వస్తుంది, ఆ మరణం మన కిటికీ దగ్గరికి రాకముందు, మన తలుపు దగ్గరికి వచ్చి ఆ మరణం మన తలుపును కొట్టకముందు మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. ఎందుకు అంటాడంటే, చూడండి, మీక 3వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మీక 3వ అధ్యాయం 8వ వచనం, నేనైతే యాకోబు సంతతి వారికి తన దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోను తీర్పు తీర్చు శక్తితోను ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను. ఎందుకంటే చూడండి, ఇక్కడేమంటాడంటే, వాళ్ళు చెప్పినప్పుడు ఇంట్లేదు కాబట్టి ఏం చేసాడంట, కోపాన్ని అణుసుకొని ఏం చేసాడంట, విసిగిపోయాడంట. అందుకే నేను వారు మొరపెట్టినా కూడా నేను వారు మొర ఏం చేయను, విన్ను అంటాడు. యాకోబు సంతతి వారు చేసినటువంటి ఆ పాపాలను బట్టి, వారు చేసిన దోషాలను బట్టి ఆయనంట ఆత్మావేశంతో ఏమంట, ఎందుకు ఆత్మ ఊడిపోతున్నాడు. చూడు, ఏమంటారు, కొంతమంది కోపం వచ్చినప్పుడు పిల్లలను కొట్టడానికి వస్తూ ఉంటే, ఎందుకంత ఆవేశంతో ఎట్లా ఊగిపోతూ ఉంటావు అట్లా. దేవుడికి కూడా అంటే ఏమొచ్చిందంట, ఆత్మ ఆవేశంతో అంట ఏం చేస్తూ ఉన్నాడంట, కోపంతో తీర్పు తీర్చడానికి ఆవేశపడతా ఉన్నాడంట. ఎందుకు ఆవేశపడతా ఉన్నాడు, ఆత్మ ఆవేశం ఎందుకు పడతా ఉన్నాడంటే, దేవుని మాట ఏం చేయట్లేదంట, వింటలేదు. కాబట్టి మధ్యాహ్న సమయంలో మరి ఇలాగా జరుగుతుంది అని చెప్పినా కూడా మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంత దేవునికి ఒక వార్త తిన్నావుగా. చూడండి, తుఫాన్లు అయ్యి వచ్చి చెప్పినప్పుడు ఇల్లు ఖాళీ చేయమని కొంతమంది ఏం చేయరు. తర్వాత ఏం చేస్తారు, శుభ్రంగా నీరు కొట్టుకుపోతుంది కదా. ముందు చెప్పిన మాట వెళ్ళలేదు కాదు. ఇప్పుడు కూడా ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరించినప్పుడు ఏం చేయాలి,
మాట, ఎందుకంటే ఆయన ఆత్మ ఆవేశంతో ఉడిగిపోయేవాళ్ళ అంతేగా. ఎందుకంటే ఆయన ఎందుకు పడతామని చూడండి, ఇర్మియా గ్రంథం 15 అధ్యాయం 6వ వచనం కూడా చదవండి. ఎందుకు ఇక్కడైతే అణుసుకుంటా వచ్చాడంట, ఇంకా చూస్తేనేమో ఆత్మ ఆవేశంతో ఉండేదంట. 15వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, యెహోవాకిదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు వెనుక గనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదకి నేను నీ మీదికి నా చేతిని చాచి ఉన్నాను, నా చేతిని సాచి ఉన్నాను, సంతాపపడి నేను విసిగి ఉన్నాను, సంతాపడి నేను విసిగి ఉన్నాను. చూడు. దేవుడు అంట చాలాసార్లు సంతాపడతా ఉన్నాడు, కానీ మనిషికి ఏమి లేదు. మనిషి సంతాపడలేదు కానీ దేవుడే సంతాపడి కడిగి ఏమి లాభం లేదని ఇసికిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? ఇసికి ఇంకా క్రోధాన్ని కుమిస్తూ ఉన్నాడు. ఆయన వాటిని రగులుకుండగా ఉంది సమయంలో, ఈ మధ్యాహ్న సమయంలో ఉంటున్నటువంటి మా ప్రియ సహోదరులను ఒకసారి జ్ఞాపకం చూసుకోండి. దేవునికి కోపం వస్తే చూడండి, మనిషికి కోపం వస్తేనే తట్టుకోలేకపోతుంది కదా, ఇక దేవునికి కోపం వస్తే ఎవరైనా తట్టుకోగలరు. వారి విషయం చూడండి. ఆయనకు లోకాసు వార్త 12వ అధ్యాయం 48 వచ్చినప్పుడు చదివాను. ఏం చదువుతున్నాను? ఆయనకంట ఆయన కోపం వస్తే ఏం చేస్తాడంట? ఎట్లా ఒకసారి చదవండి మరి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులు. ఎవరికి ఎక్కువగా తన యజమాని చిత్తం ఎరిగిండి కూడా సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి ఏంటంట, చిత్తాన్ని ఎరుగుండి కూడా ఏం చేసేదంట? సిద్ధపడకపోతే ఏం జరుగుతుందంట? అనేకమైన దెబ్బలు జరుగుతుందంట. హెచ్చరిస్తూ ఉన్నాడు, అయినా కూడా సిద్ధపాటు లేకుండా మాట ఎనకపోవడం ద్వారా ఎన్ని దెబ్బలు దొరుకుతాయి? అనేకమైన దెబ్బలు దొరుకుతాయి. ఆయన చిత్తాన్ని ఎరుగుండి కూడా ఆయన ఎలాంటి దేవుడు మనం చూస్తూ వచ్చినాం. వాళ్ళు ఏం చేశాడు? ఆయన వస్తాడని తెలుసంట, కఠినాత్ములని తెలుసంట, కానీ ఏం చేశాడు? భూమిలో మనం కూడా ఆస్తికి కలిగిన వారిగే ఉన్నాం. వస్తాడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటున్నాము, అయినా కూడా ఎంతో నిర్లక్ష్యంగా అనాలోచనగా ఉండేది వారిగా ఉంటున్నాం. అందుకే మధ్యాహ్న సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరి ఆయన విసిగించి ఆయనకి అంత దేవుడే పశ్చాత్తాపడి మరలా కీడు చేయకుండా ఉండాలని అనుకున్నా కూడా కోపం వస్తుంది కాబట్టి ఏం చేసేవాళ్ళగా ఉన్నాడంట? ఏం చేసేవాళ్ళగా ఉన్నాడు? కోపం తీసుకునేవాడే. అందుకే మళ్ళీ చదవండి, ఇర్మియా 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, యెహోవాకు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి నా ఉన్నాను, చేతిని సాచి ఉన్నాను, సంతాపడి నేను విసిగి ఉన్నాను. విసిగి ఉన్నాను. దేవుడు అంటే సంతాపడి విసిగిపోతాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం మొరపెట్టినట్టు. అందుకే అంటాడు విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే అంటాడు, మళ్ళీ చదవండి ఒకసారి విలాప వాక్యాలు. అయితే మనము వీధుల్లో పశువులను లేకుండా మరి వాళ్ళ ప్రాణం కొరకు మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? మన పిల్లల ప్రాణం కొరకు ఏం చేసేవాళ్ళగా ఉండాలి? దేవుని సన్నిధిలో మొరపెట్టాలి అంటాడు. ఎప్పుడు చదవండి ఒకసారి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయం కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు. ఎత్తుము. ఎవరి కోసం అంట? మన పిల్లల కోసం. ఇప్పుడు మనం కష్టపడుతున్నది ఎవరి కోసం? అసలు చాలాసార్లు అంటారు, నీకోసమే రాగా ఈ విధంగా కష్టపడతా ఉండవు, నీకోసమే. మరి వాడే లేకపోతే కష్టపడిందంత ఏంటి? ఇప్పుడు మనం కష్టపడుతున్నావు, సంపాదిస్తూ ఉన్నాము నీ చదువు కోసం, నీ కోసమే కండి. అసలు ఆ కష్టపడిందంతా వ్యర్థమైపోతే ఇప్పుడు ప్రాణమే లేకపోతే మన ఎవరి కోసం మనం సంపాదించేది? మన ప్రాణంతో ఉంటేనే కదా, మన ఆరోగ్యంగా ఉంటేనే కదా మనం కష్టపడేదంతా కూడా మన కోసం. మరి ఏంటి కష్టపడతాం? నీ పిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ఎప్పుడంట? రేయి మొదటి జామున లేసి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించాలి. మనం లభిస్తాము రేయి మొదటి జామున లేసి. మరి దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థించే వారికి ఉన్నాం. ఈ సమయంలో ఒకవేళ అలా లేకుంటే ఈ రోజు నుంచైనా ప్రారంభిస్తాం. ఈ రోజు నుంచైనా కూడా నా పిల్లల కొరకు మరి వాళ్ళ రక్షణ కొరకు, వాళ్ళు రక్షించబడాలి, ఆ
పాపాల నుంచి విమోచించబడాలని ఏం చేయాలి? ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో మొరపెట్టాలంట. అంటే అక్కడెక్కడో ఉంది కదా, వాళ్ళకేంటో వచ్చింది, మాకు లేదు కదా ఆ పరిస్థితి. మనం ఎంతో నిర్లక్ష్యంగా సమయం అంతా కూడా ఎంతో అర్థం చేసేటి వారిగా. అందుకే చూడండి, ఇంకా దేవుని దాసులు ఆ వంట వాళ్ళ పిల్లల కోసం అంట అగస్టీను వాళ్ళ తల్లి వాళ్ళు 12 మంది పిల్లలంట. ఎంతమంది? 12 మంది పిల్లలంట. రోజుకు ఒక్కొక్క కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. రోజుకు ఒకళ్ళ కోసం ఏం చేసిందంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందంట. 12 రోజులు అయిపోతాయి, మళ్ళీ 12 రోజులు తెచ్చుకొని ప్రార్థన చేయాలి కదా. చూడండి, అందుకే అగస్టీను సేవకుడు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరోజు ఉపవాసం ఉండి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాం. మనం ఒక్కరోజన్నా మన పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. ఒక్కరోజైనా కూడా మన పిల్లల కోసం ఈ పరిస్థితుల్లో కూడా మరణం కిటికీలు ఎక్కుతుందంట. మరి ఆ మరణం మా కిటికీ దగ్గరికి రాకుండా ఉండాలయ్యా అంటే మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? ఉపవాసం ఉండి. అసలు ఎందుకంటే ఈ కరోనా వైరస్ వచ్చిందని మందిరాల్లో ఉపవాస ప్రార్థన అవి లేవు అని చెప్పుకుంటుంది. నీకు ఇంటి దగ్గర అసలు ప్రార్థన చేయటమే, అసలు మందిరాలకు వచ్చేది లేదు. ఉదయకాలం వచ్చి ప్రార్థన చేయండి అమ్మ, వచ్చిపోతే క్షేమం అంటుందంటే రావటానికి ఏం చేస్తా ఉన్నా రాలేకపోతున్నాం. ఇంటి దగ్గర మనం ప్రార్థన చేస్తామా? ఇంటి దగ్గర అలా ప్రార్థన చేసుకుంటామా? మోకరించి 1 గంట సేపు కూర్చుంటాం, ఎవరో ఒకళ్ళు వస్తారు, లెగుస్తారు. కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, దేవుని మందిరంలో ప్రశాంతం, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అందుకే ఈ స్థలం వల్ల చేయబడే ప్రార్థనల వైపు ఆయన కన్నులు ఉంటాయంట. ఆయన చెవులు ఏం చేస్తాయంట? ఆలకిస్తాయంట. అందుకే దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంట? రేయి మొదటి జామున ఎవరి కోసం ప్రార్థన చేయాలన్న చదవండి. మళ్ళీ చదివి 19 వచ్చింది. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయము కుమ్మరించు, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొదలు ఆకలి వారు కూర్చున్నారు. ఏం చేస్తా ఉన్నారంట? ప్రతి వీధి ఏం చేస్తా ఉన్నారంట అంటాడు. 20వ వచనం. నీవు ఎవరి ఎడల ఈ ప్రకారం చేసితివో యెహోవా దృష్టికి చూడుము. తమ గర్భఫలము తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుటదగున. ఏం చేస్తా ఉన్నారంట? స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంట? పసిపిల్లల ప్రాణాన్ని స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంట? ఆడుకొని ఎత్తుకొని పెంచిన బిడ్డల్ని భక్షించండి. కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ ఉన్నారు. పిల్లలకి ఇస్తూ ఉంటారు, తీసుకెళ్ళి చేతులారా పెంచుకున్న పిల్లలను తీసుకెళ్ళి నదిలో విసిరేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. నిజంగా ఇక్కడే ఇక్కడ కూర్చున్నాం మధ్యలో ఈ రామనగరంలోని ఒక 3 పిల్లలకి చిన్న కొంచెం ఆవేశం కోసం 3 పిల్లలకి ఇక్కడ ముందు గురుకులు పెట్టి ఆమె కూడా అంటే ఆడిచ్చి పెంచిన బిడ్డల మీద ఏమైపోతూ ఉంది? ప్రేమ చల్లారిపోతూ ఉందన్నమాట. చిన్న దానికి కోపం. అందుకే కోపం ఏమైపోతూ ఉందంటే కోపమే అన్నిటికీ కారణం ఏంటంటే ఆవేశం. చిన్న ఆవేశంతో రాస్తూ ఉంటారు. కొంచెం ఆవేశం ద్వారా ఏమైపోతూ ఉన్నారు? ప్రాణాలు పోగొట్టుకుంటారు. అందుకే మధ్యాహ్నంలో ఇక్కడంటే తాము గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలు ఏం చేస్తామంట? స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారంట? రక్షిస్తూ ఉన్నారు. అందుకే అంటాడు ఇక్కడ, నువ్వు లేచి నీ చేతులు ఆయన తట్టు ఎత్తు అంటాడు. లేచి అంటే మన మొదటిగా లేచి ఆయన మన పసిపిల్లల ప్రాణం కొరకు మన చేతులు ఏం చేయాలంట? అందుకే దావీదు కీర్తనలు అంటాడు. చూడండి, దావీదు కీర్తనలు రాసి కీర్తనలు అంటాడు. 121వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తనలు 121. కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృజించిన యెహోవా. చూడండి, ఎందుకంటే దావీదు అంటాడు, కొండల తట్టు నేను చేస్తూ ఉన్నాను, కన్నులెత్తున్నానయ్యా. ఎత్తుకు కొండల తట్టు కళ్ళు ఎత్తి సహాయం వచ్చిద్దా? రాదు. ఎవరి వల్ల వచ్చిద్దంట? భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త వైపు మన కన్నులెత్తినప్పుడు ఎత్తి ఆ రేయి మొదలు జాములు వేసి ఆయన సన్నిధిలో మా పిల్లల ప్రాణాన్ని రక్షించాలి. ఈ
మరణం నా కిటికీలు ఎక్కకూడదయ్యా, మీరు పాతాళానికి వెళ్ళకూడదయ్యని మనం మొరపెట్టినప్పుడు అంట దేవుడు ఎందుకు అంటాడు. ఎట్లా మొరపెట్టాలి అంటాడంటే, ఎట్లా మొరపెట్టాలంటాడు? అదే 123 అధ్యాయం 1-2 విషయాలు కూడా చదవండి. ఆకాశమందు ఆశీనైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని చేతట్టును, దాసి తన యజమానుల చేతట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. ఎప్పుడు వరకు అంట చూడండి. పనిచేసి వచ్చిన తర్వాత మా నుంచి పనిచేసి వచ్చిన తర్వాత ఏమన్నా పెడతారేమో అని ఏం చేస్తూ ఉంటారు? వాకిట్లో కూర్చొని ఆయన ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటే ఏమన్నా పెడతారేమో లేకుంటే డబ్బులు ఇస్తారేమో అని. ఒకసారి మేము మందిరం పక్కన వెళ్ళుంటే అక్కడ టీచర్ గారు ఆమె రిక్షా తీసుకొస్తూ ఉంటాడు. ఆయన తీసుకొచ్చి మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చి మళ్ళీ సాయంకాలం మళ్ళీ తీసుకెళ్తాడు, స్కూల్ తీసుకొస్తాడు. వచ్చిన తర్వాత అరుగు మీద కూర్చుంటాడు. ఆమె ఇంట్లోకి బయటికి అన్నం తిని తిరుగుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు ఏమన్నా పెట్టిద్దామని. ఒకరోజు నేను చూస్తూ ఉన్నాను, ఏదో వండుకున్న అవి తీసుకొచ్చి కొంచెం తీసుకొచ్చి పెడితే ఆయన దోశలో పెట్టుకొని అరుగు మీద ఒప్పుకొని ఊది దాంట్లో అరుగు మీద వేసుకొని తింటా ఉన్నాడు. చూడండి, ఎందుకు ఏమన్నా పెట్టిద్దేమో మనం కూడా ఈ మధ్యాహ్న సమయంలో ఆయన తట్టు అంట మన కన్నులు ఎత్తి ఎప్పుడు వరకు అంట మళ్ళీ చదువు. ఆకాశం వాడ, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తన యజమాని తట్టు చూసినట్లును, దాసి కన్నులు తన యజమానుల చూసినట్లును మన దేవుడైన యెహోవా కరుణించేంత వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. సో అన్నీ చేసి పెడతా ఉంటాం స్త్రీలుగా పిల్లలకి, అన్ని విషయాలు చేస్తాం కదా. మరి వాళ్ళ ప్రాణం కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? మరి ఎన్ని వంట చేసి పెట్టవచ్చు, అన్ని చేసి పెట్టవచ్చు, కానీ వాళ్ళు బ్రతికుండే దాని కొరకు మనం ఏం చేసేవాళ్ళం ఉండాలి? మొదట మరణం అన్న కిటికీలు ఎక్కుతుంటాం. అందుకే స్త్రీలారా యెహోవా మాట వినండి. మీ పిల్లలకి ఏం చేయమంటాడు? రోగం చేయటము నేర్పించండి. ఒకరికొకరు ఏం చేయాలంట? అంకలారు విద్యని నేర్పించాలి. మన పిల్లలకి ఏం చేయడం నేర్పించాలంట? వేసిన తర్వాత వారు కూడా లఘువంగల్ని మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి బైబిల్ చదువుకుంది అని మనం ప్రార్థన చేసి సండే క్లాసులో మా పిల్లల సండే క్లాస్ పేసుకుని అడుగుతాను. నేను ఈరోజు లేచిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేసుకున్నారో చేతులు ఎత్తండి. ఒకళ్ళు కూడా బైబిల్ చదువుకున్నారా? బైబిల్ చదువుకున్నారు. మరి కుటుంబ ప్రార్థన చేసుకున్నారంటే దానికి కూడా ఎత్తండి. అంటే మరి పిల్లల్ని అడిగి పిల్లల్ని నిల్చోబెట్టి వాళ్ళని గుంజీలు తిప్పితే ప్రయోజనం లేదు కదా. ఇంటి దగ్గర తల్లిదండ్రులుగా మనం ఆ బాధ్యత వహించినప్పుడు సండే క్లాస్ కాడ చెప్పారమ్మా అమ్మ చెప్పినప్పుడు వాళ్ళని పొద్దున్నే లేచి బైబిల్ చదివించి ప్రార్థన చేపిస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అలవాటు ప్రకారం ఏం చేస్తూ ఉంటారు. నేర్పించకపోతే చేయరు కదా. మధ్యాహ్న సమయం ఒకసారి ఈ వింటున్నటువంటి మా సహోదరి యవనస్తులైన బిడ్డలారా, యవనస్తుల్ని వీధుల్లో పసిపిల్లలు లేకుండా రాజమార్గం యవనస్తులు లేకుండా మరణం ఏం చేస్తూ ఉందంట? కిటికీలు ఎక్కుతూ ఉందంట. మరి సమయంలో యవనస్తులైన బిడ్డలారా, మీరు కూడా సంపూర్ణంగా మీ హృదయానికి యేసయ్యకి ఇచ్చి యేసయ్య రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా చేయబడితే ఇప్పుడు మీ పాపాలు క్షమించి ఆ మరణాన్ని చేసే ఏం చేస్తాడు? తప్పిస్తాడు. అందుకే ఇప్పుడు అంటాడు, పోవా నీవు కరుణించేంత వరకు నీ వైపే చూస్తావు. కరుణించేంత వరకు ఏం చేయాలంటే మన తట్టు ఆయన తట్టు మన కన్నులు ఎత్తాలి అంటాడు. ఇప్పుడు వారికి ఎందుకంటే ఆయన కోపం వస్తూ ఉంది కదా. ఆయనకి ఏం వస్తూ ఉంది? కోపం చల్లారాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కోపం చల్లారాలంటే ఇప్పుడు కోపం వచ్చింది, ఇంటికి వచ్చిన మనిషికి ఆ కోపం పోవాలంటే ఏం చేయాలి? వచ్చేది దొంగలు తీసుకొచ్చి పెట్టేసి మంచిని ఇచ్చి మంచి కూరలు బాగా వేసుకొని 5 చుట్టం ఏమైంది? ఆ కోపము చల్లారిపోద్దండి. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 36వ అధ్యాయం.
15 చదువు. 36 ఉందమ్మా. 2వ దినవృత్తాంతాలు 36:15. వారి పితరుల దేవుడైన యెహోవా వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన జనులయందును తన నివాస స్థలమందును తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల వారి ద్వారా యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చి వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెద్దల ఆయన కడలేసి పెందల కడలేసి పంపుచూ వచ్చినను పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను చూడండి, వారంట దేవుడంట ఎందుకంట దేవుడు ప్రియంకల్లవాడు. మధ్యాహ్నం సమయంలో కూడా దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, దేవుడు నాతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడండి. ఆయన ఎలాంటి దేవుడు కాబట్టి వారి పితరుల దేవుడని యెహోవా తన జనుల యందు ఏం గలవాడంట, తన నివాసం యందు కటాక్షం గలవాడై ఉండి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చినను. ఆయన పెద్దల ఆయన కడలేసి పెందల కాడ లేచి పంపుచూ చూడండి, వచ్చినను ఎప్పుడంట పెందల కాడ లేచి అంటే ఏం చేస్తూ ఉన్నాడంట, పంపుచూ పంపుతూ వచ్చినను. వారు దేవుని వారి దూతలను దేవుని దాడి చేయొచ్చు. ఆయన ఆయన వాక్యం తునీకరించు. ఆయన ప్రవక్తలను ఆయన హింసించుచు రాగా లాగా నివారింప సత్యము నివారింప శక్యం కాకుండా యెహోవా కోపము యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చిందంట దేవునికి అసలుకి ఎందల కాడలేసి పంపుస్తూ వచ్చినా కూడా వారు దేవుని దూతల మాటలు వినకుండా, దేవుని సేవకులు మాటలు వినకుండా ఆయన వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు ఉన్నారంట, ఆయన చెబుతానే ఉండాలి. సహోదరుడు అంటూ ఉంటాడు, మీరు చెబుతూ ఉంటారు, మేము వింటూ ఉంటాం, చేసే మళ్ళీ యథాపథకరం ఎక్క అంటారు. అంటే చెబుతూ ఉంటారు, వింటూ ఉంటారు, మళ్ళా చేసుకుంటూ పోతూ ఉంటే కుదరదు అన్నమాట. తునీకరించే వారిగా ఉన్నారంట. ఇంకా చెప్పేవారిని ఏం చేసేవాళ్ళే ఉన్నారంట, ప్రవక్తలు హింసించుతూ రాగా దేవుడికి ఏమొచ్చిందంట, నివారింప శక్యం కాకుండా యెహోవా కోపం ఆ జనుల మీదకి ఏమవుతుందంట. చూడండి, ఇక అంటే సహించలేనటువంటి కోపము దేవుడికి ఏం చేసిందంట. ఎందుకు వింటారేమో అని చెప్పుకుంటా వస్తూ ఉన్నాడంట. కానీ మనం ఏం చేయట్లేదు, వింటలేదంట. విన్నట్టుంటున్నామే కానీ చూడండి, దానిలో భక్తి అనేది చాలా తగ్గిపోయిపోయింది. ప్రార్థన అన్నిటికంటే ప్రార్థన చాలా తక్కువైపోయింది. అప్పుడు కాలంలో ప్రార్థన అంటే గంటల తరబడి అందించేవారు. ఉపవాస ప్రార్థన అంటే 9ంటికి స్టార్ట్ చేస్తే తెల్లారు 5 వరకు ఇంకా కొంతమందికి సమయము దొరికేది కాదు. ఇప్పుడు ప్రార్థన అంటే రావటం హడావుడిగా మందిరానికి వచ్చి ముస్లిమ్స్ వచ్చి, అక్కగారు ఇదిగో రాత్రి నాకు కలబడింది, 2 మాటలు చెప్పుకొని వెళ్దామని వచ్చేది ఉంటుంది. ఏం పడిందంట, కల వచ్చిందంట. రాత్రి ఏమొచ్చింది, కలబడిందంటే అవి ముస్లిమ్స్ రాదు కాబట్టి నాకు కలబడింది, 2 మాటలు చెప్పుకొని. అట్లే మనం కూడా ఏం చేస్తామంటే, ఇదో కళ వచ్చింది, ఆ భయం వచ్చింది, ఈ భయం వచ్చినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు మందిరానికి వచ్చి ఏం చేస్తాము, 2 మాటలు చెప్పుకొని వెళ్దాం అంటే చెప్పుకొని వెళ్దాం తర్వాత. అట్లా ఉండాం కానీ 2 మాటలు గౌగవ చెప్పేసి పాఠం కదా, పిల్లల పాఠాలు చెప్పి అంటే అప్పచెప్పినట్టు చెప్పేసి ఎవరికి చెప్పామయ్యా హిందువు, తర్వాత హిందువే తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నట్టు. నిజంగా ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంత భారం కలిగి మరణం వస్తుంది అని చెప్తూ ఉంటే, మరణం వస్తుంది కిటికీ దగ్గరికి వచ్చింది అంటే వచ్చింది వింటున్నాం, చూస్తున్నాం, కిటికీల దగ్గరికి వస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏం భయం పట్టింది, మరణ భయమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని సేవకులు గారు హెచ్చరిస్తూ ఉన్నాడంట. అయినా కూడా ఏం చేయట్లేదు, మళ్ళీ చదువు 14, 15, 16 వచ్చినాయి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షం గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వారి దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చును. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. ఆయన వాక్యములను తృణీకరించు. వారి వాక్యం తునీకరించు. ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా. చూడండి, ఆయన కంట ఏమొచ్చిందంట, చాలాసార్లు వాక్యం చెబుతూ ఉంటే ఏమొస్తుంది, పిల్లలు సనుక్కోవటం, ముచ్చట చెప్పుకోవటం, ఏంటి ఇట్లా చెప్పుకోవడం, ఏంటి మాట్లాడటం అని ఏం చేస్తూ ఉంటారు, చదువుకోవటం, ఎగతాళి చేయటం. దేవుని సేవకు వాక్యం చెప్పే సమయంలో ఏం చేసేవాళ్ళు ఉన్నారు, చదువుకునేవారిగా ఎగతాళి చేసేవారికి ఉన్నారంట.
అందుకే దేవుని కంట ఎంత కోపం వస్తూ ఉందంట, నివారింప నివారింప శక్యంగానంత యెహోవా కోపం వస్తుంది. ఆ కోపం పోవాలి అండి. ఒకసారి కాదంట. మనం ఏం చేసేవాళ్ళం అంటే కోపం ఎందుకు వస్తుందంటే మన మీద ఆయనకి చూడండి, కీర్తనలు అంటాడు. చూడండి కీర్తనలు 77వ అధ్యాయం 41వ వచనం చదవండి. ఆయనంట దేవుడు ప్రేమ కలిగి కనికరించి కటాక్షిస్తున్నా కూడా ఆయనంట మాటి మాటికి ఆయన కోపాన్ని రేపే వాళ్ళ చదవండి. 78 కీర్తనలు 78 41వ వచనం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. చూడండి ఎప్పుడంట మాటి మాటికి దేవుణ్ణి శోధిస్తాం. అన్ని విషయాల్లో మనం ఏం చేసేవాళ్ళగా ఉన్నామంటే దేవుణ్ణి ఏం చేసేవాళ్ళగా ఉన్నామంటే శోధించే వాళ్ళగా ఉన్నాం. మాటి మాటికి ప్రతి విషయంలో కూడా. ఆ రోజైతే ఇస్కరియోతు కదా దేవుణ్ణి సిలువకు ఒక్కసారి అప్పగించాడు, సిలువ వేసాడు. కానీ మనం ఏం చేసేవాళ్ళగా ఉన్నాము, ప్రతి నిమిషం ప్రతి క్షణము ఆయన సిలువ వేస్తూ ఉన్నాం. ఆయన గాయాల్ని రేపుతానే ఉన్నాం. మాటి మాటికి శోధించే వాళ్ళగా ఉన్నాం. మాటి మాటికి దేవుణ్ణి విసిగిస్తూ ఉంటే దేవునికి ఏమొస్తూ ఉందంట, కోపం వస్తూ ఉంది. ఈ సమయంలో నా ప్రియ సహోదరులారా, ఒకసారి దేవుని బిడ్డలుగా దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు. మరి నీకెంత బాధ్యత ఉంది నీ ఇంటి విషయంలో, నీ పిల్లల విషయంలో. నువ్వు ఎంత కన్నీరు గార్చి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు. మరణం వస్తుందంట. మరి ఆ మరణాన్ని తప్పించాలంటే ఊరు చేత కానీ ఆయన యేసుక్రీస్తు వారు ఒక్కగారు ఆ మరణాన్ని నుంచి తప్పించబడతాం. అందుకే ఇక్కడ అంటాడు, కీర్తనకారుడు చెబుతూ ఉంటాడు, చదవని మొదటిసారి మాటి మాటి మాటికి శోధించిరి. దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించి ఏం చేశారంట, సంతాపం కలిగిస్తూ ఉంటాం. మాటికి కోపమే కాదు కానీ దేవుడి సంతాపడేటట్లు ఇసుకిచ్చేటువంటి వారిగా ఉన్నాడంట. కానీ ఈ సమయంలో వింటున్నాడు కొంచెం నా హృదయంలోకి వెళ్తున్నాడు. హృదయంలోకి 38వ వచనం కూడా చదువు. 38వ వచనం, అదే 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషం పరిహరించువారు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలుమారు కోపము అణచుకునేవాడు. పలుమార్లు అంట దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, కోపాన్ని అణుసుకుంటా వస్తాం. మన కోపం వస్తుంది, ఇంట్లో ఉన్న సట్లు పగిలిపోతాయి, కొండలు పగిలిపోతాయి, లేపులు పగిలిపోతూ ఉంటాయి కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాము, చిన్న మాట అంటేనే కోపం వస్తుంది. ఏం చేస్తాము, ఇంట్లో ఉన్న సహోదరులుగా అంట్లు తీసుకొని ధమాకనిగా వేసాం కదా. మందిరం దగ్గర ఒక సహోదరులు ఇంట్లో గొడవ పడితే పంపు దగ్గరికి వచ్చి ఠకా పంపు కొడితే పంపు గుర్తి ఊరికి రావట్లేదు. అంటే కోపం ఏడు మీద చూపిస్తూ ఉంటాము, సామాన్ల మీద, పిల్లల మీద కదా చూపిస్తూ ఉంటాం అన్నమాట. కోపం చిన్న దానికే కోపం వచ్చి తట్టుకోదు. దేవుడు కంటే దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే మళ్ళీ చదువు అంటాడు, ఎలాంటి దేవుడు అంట, నిజంగా ఇది మనకి సజీవులు ఉన్నామంటే మనం ఆయన స్థిస్తూ పడుతూ కోపాన్ని రేపుతూ ఆ దినం ఆయన అన్ని విషయాల్లో ప్రార్థన చేయకపోయినా ఇంకా సజీవులుగా ఇట్లా ఉన్నామంటే కేవలం ఆయన వాత్సల్య సంపూర్ణుడయ్యి నశింపజేయక వారి దోషం పరిహరించుతూ తన ఉగ్రతను ఏమాత్రం రేపుకొనక పలుమార్లు కోపాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట, అణుసుకుంటా ఉన్నాడంట. కోపాన్ని ఏం చేస్తూ ఉన్నాడంట, అణుసుకుంటాం. మన కోపం వచ్చి ఏం చేస్తాం, అణుసుకుంటాము. ఆ కోపాన్ని అణుసుకుంటే కదా కోపపడుతుంది. కోపం ప్రాణం చేస్తుంది. కోపం ఏం చేస్తుంది, ప్రాణాన్ని. కోపం వచ్చే కదా, కోపం వచ్చి బాగా కోపం వచ్చిందంట. పిల్లలకి బయట అన్నం పెట్టుకుంటామా అన్నదంట. అయితే రోజు తినిపిస్తామంట, బయట తినిపించడానికి లోపలే తినిపించాలి, బయట తినిపించేదంటే వెళ్ళలేదంట. వచ్చి కోపంతో అంట వచ్చి కొంచెం ఘర్షణ పడి ఆ గోడకేసి అక్కడ కానీ చూడండి, కోపం ఏం చేస్తుంది, కోపం అణుసుకోలేకపోతే ప్రాణం పోతుంది. మనం కూడా కోపాన్ని అణుసుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకునే వారికే ఉంటుంది. సహోదరులు మధ్యాహ్న సమయం ఆయనైతే ఏం చేస్తూ ఉన్నాడంట, కోపాన్ని అణుసుకుంటా ఉన్నాడంట. మన మీద ఎంత ప్రేమ అయినది చూడండి ఒక్కసారి, ఎంత ప్రేమ గల దేవుడు. అందుకే మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ ప్రేమతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కోపాన్ని అణుసుకుంటూ చదువు పలుమార్లు ఆయన కోపము అణుచుకున్నవాడు
అయితే ఆయన కాగా కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు వారు ఎలాంటి వాళ్ళు అంటే కేవలం శరీరంలో ఉన్నారని విసరి విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే కేవలం శరీరులే ఒకళ్ళ గాలి వెళ్ళింది మళ్ళీ పోయింది అనుకో మళ్ళీ ఏం చేసేది తిరిగి మళ్ళీ చదువు కాగా వారు కేవలం శరీరంలో ఉన్నారని విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకం చేసుకుని ఇర్మియాలో అంటాడు మళ్ళీ ఒకసారి ఇర్మియా 9వ అధ్యాయం చూడండి 21వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పిద్ద నేర్పుడి మన పిల్లలకంట ఏం చేయటం నేర్పించాలంట రోదనం చేయటము. అందుకే పలుమార్లు ఎలాప వాక్యాల్లో చెబుతాడు చూడండి. ఎలాప వాక్యాలు 3వ అధ్యాయం 31, 32, 33 చదవండి ఒకసారి. ఎలాప వాక్యాలు ప్రభువు సర్వకాలము విడనాడడు. చూడండి ఎందుకంటే చూడండి అంత ప్రేమ గల్లవాడు కదా ఆయన. ఒకవేళ మనం ఎన్నిసార్లు విసిగించినా కూడా ప్రభు సర్వకాలము విడనాడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా వారి నరులకు విచారణను బాధలైనను చూడండి. దేవుడు అంటే ఎంత ప్రేమ హృదయపూర్వకంగా అంట ఏం చేయడంట అంటే అది మనం ఏం చేస్తూ ఉంటాము అది లోపం చేసుకొని ఆయన ప్రేమ కల్లావాడు కదా, కనికరం కల్లావాడు కదా, బాధ కలుగు చేయడని అంటే ఎప్పుడు బాధ కలుగు చేయడా. అందుకే ఇప్పుడు కోపం వచ్చింది కాబట్టి అనుసుకోలేక ఏం చేస్తూ ఉన్నాడు, ఉగ్రతను ఏం చేస్తూ ఉన్నాడంట అమ్మాయిస్తూ ఉన్నాడు. అది మధ్యాహ్న సమయంలో అలాంటి ప్రేమ గల దేవుడు ఈ సమయం నీతో మాట్లాడు. ప్రేమ కలిగిన వాడు కాబట్టి నువ్వు హెచ్చరిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయనకంట కోపం అంట అంటాడు మాటికి ఆయన కోపాన్ని ఏం చేసేవాళ్ళు అయితే అంటాడు అయ్యా పన్ను తట్టుకొని దగ్గరికి వచ్చింది ఒక ఎదవరాలు వెళ్ళింది ఆయన సన్నిధికి వెళ్ళి చూడండి పన్ను తట్టుకొని చెప్పి సహాయం చెప్పి అంటాడు అయ్యా ఆకాశం దాసలేదా నీ వైపు నా కన్నులు ఎప్పుడు వరకు నన్ను కరుణించేంత వరకు అంటే ఒక ఎదవరాలు పోయి ప్రార్థన చేస్తాము అమంట ఇసుకలేదంట. ఏం చేయలేదు చెప్పండి. మనం అలాగా ప్రార్థన చేసేవాళ్ళం విసుక్కోకుండా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే నాకు ఇప్పుడు మంచి మార్కులు రావాలి, నాకు షీట్ రావాలి కదా. అప్పుడు ఏమనుకుంటాం మళ్ళీ ఎవరి మీద ఒకలా మా సండే క్లాస్కి 10th క్లాస్లో ఒక మార్కు తక్కువ తప్పింది, మందిరానికి రాలి 2 వారాలు ఎందుకు రాలేదమ్మా అంటే నేను ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బాగా రాశాను, ఎందుకు పోయింది అంటే ఎవరి మీద వెళ్ళింది ఇప్పుడు, ఎవరి మీద దేవుడి మీద ఉంది కదా. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామంటే నేనెంత ప్రార్థన చేస్తాం కదా, ఎంత ప్రార్థన చేస్తాము, ఏంటి కోసం చేస్తాం, ఎంతసేపు చేసేవి అసలు ప్రార్థన అనుకుంటాం. చాలాసార్లు ఎంతసేపు ప్రార్థన చేస్తూ ఉంటాము, దేవుడు ఎందుకో నా ప్రార్థన ఆలకించిందంటే నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, అసలు ఎవరి కోసం చేస్తున్నాను, ఎవరి కోసము చేస్తున్నాను, నేను దేవుడి కోసం చేస్తున్నాను. అయితే ఏమంట చూడండి లోకాసు వార్త 18వ అధ్యాయం. లోకాసు వార్త మనం కూడా ఈ సమయంలో మనం కనుక ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తుంది, మన ప్రార్థన ఆలకించి చూడండి లోకాసు వార్త 18వ అధ్యాయం 3వ వచనం కాడ నుంచి మనం చదువుకుంటా వస్తే చదవండి. 3వ వచనం. ఆ పట్టణంలో ఒక ఎదవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు త్వరగా వచ్చి నా ప్రతివాదిని నాకు న్యాయము తీర్చుమని వచ్చును కానీ అతడు కొంతకాలం ఒప్పుకొనకపోయి తరువాత అతడు నేను దేవునికి భయపడదయు దేవుని దగ్గరికి పోయి అంటే ప్రార్థన చేస్తూ ఉంటుంట. ఎంతకాలము, కొంతకాలం అంట, ఎన్ని రోజులు కదా, కొంతకాలం అంటే ఎన్ని రోజులు అంట చూడండి. మళ్ళీ మట్లంట మాటికి వెళ్ళి ఏం చేస్తూ ఉందంట ప్రార్థన చేస్తాము. మనం అనుకుంటాము రెండమ్మ ప్రార్థన చేసినాం కసేపు అలా చేసుకుంటాము, ఏం చేస్తూ ఉన్నాము, ఏం చేస్తున్నాం, పని చేస్తున్నాము. మాటికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, తప్పకుండా
తప్పకుండా న్యాయం తీరుస్తాడంట. తీరుస్తాడా తీరవడా? తీరుస్తాడా తీరవడు? తప్పకుండా న్యాయము తీరుస్తాడంట. మాటి మాటికి వెళ్ళి నేనేమనుకుంటాం చదువు, నేను దేవునికి భయపడను, మనుషులను మనుషులు లక్ష్య పెట్టకపోయినను ఈ విధవరాలు ఈ యదవరాలు నన్ను తొందరపరిచింది. ఆమెకి మాటికి వచ్చి రోజాడకున్నట్లు న్యాయం న్యాయం తీర్చుని చూడండి. ఎందుకంటే మాటికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడికి కూడా ఏమొచ్చింది, ఇప్పుడు దాకులు వచ్చింది ఏం చేస్తూ ఉంది, తొందర చేస్తూ ఉంది. కాబట్టి నేనేం చేస్తాను, తప్పకుండా న్యాయం తీరుస్తాడు. చదువుతాను. దేవుడు దాని మరియు ప్రభు ఇట్లను అన్యాయస్తులైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అన్యాయస్తులైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని. మన విషయం అంట ఏం చేసేవాళ్ళు దీర్ఘశాంతం చూపిస్తాను. ఎంత దీర్ఘం చేస్తుంటే చూడండి, యెషయా గ్రంథంలో అంటాడు ఒక మాట. చూడండి, యెషయా గ్రంథం 54 అధ్యాయం 7, 8, 10 వచనాలు చూస్తే ఆయన కోపం అంతా ఒక్క నిమిషం ఉంటుందంట, కానీ ఆయన ప్రేమ ఎంతకాలం ఉంటుందంట, శాశ్వత కాలం ఉంటుందంట. చదవండి ఒకసారి 54 అధ్యాయం, యెషయా గ్రంథం 54 అధ్యాయం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించు. చూడండి, ఎందుకంటే దివారాత్రులు మనం మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, కోపం వచ్చినా కూడా ఏం చేసాడు, అందుకంటే నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించింది గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము ఎన్నుకున్నది. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపిన్నది. ఏం చేస్తూ ఉన్నాడంట, నిజంగా మనం ఒక్క పోయి ఆయన దగ్గర మొరపెడితే గోజాడుతూ ఉంటే ఆయనకి ఎలాంటి దేవుడు ఆయన నిమిషం వాత్సల్యం చూపిస్తాడంట. ఒకవేళ కోపం వచ్చినా ఆయన కోపాన్ని ఏం చేసుకుంటాడంట, పంచుకుంటా ఉంటాడు. అందుకే మధ్యాహ్న సమయం సహోదరులు తిరిగి బయట వింటున్నటువంటి యవనస్తులైన బిడ్డలకు కానీ ఎవరైనా కూడా సమయంలో ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి, ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆ కలవరిశిలో ఆయన పగలంతా పనిచేసేవాడు, రాత్రి అంతా ఏం చేసేవాడు, ప్రార్థిస్తూ ఉండేవాడు. ఎంత ప్రార్థన చేసేవాడు, ఆయన చెమట రక్తంగా కారినంతగా ఆ శ్రమం జయించాలంటే కదా, ఆ శిలువ మరణాన్ని జయించాలి అంటే చెమట ఏమైందంట, రక్తంగా మారిందంట. ఇప్పుడు చూడండి అంటాడు, ప్రభా ఈ గిన్నె నా ముందు ఉంది కదా, నీ చిత్తమే తాగాలి, నేను నీ చిత్తం చిత్రించగలిగితే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గిన్నె ఇస్తాడంట. దేవుడికి తగ్గది అయితే ప్రతి వారు ఆ గిన్నెలో ఏం చేయాలి, తాగాల్సింది. ప్రతి ఒక్కళ్ళు ఆ గిన్నెలోది అయితే అది తాగాలి అంటే ఏం చేయాలి, ఎంత ప్రార్థన చేయాలి, జయించాలి అంటే కదా, ఆ శోధనని జయించాలి అంటే. అందుకే యేసయ్య అంటాడు, మీరు శోధనని పడిపోబోతున్నారు కాబట్టి మెలకువగలిగి ప్రార్థన చేయండి అంటే. యేసయ్య అంతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా, మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం యేసయ్య నిజంగా. అందుకే ఏం కలిగి దేవుడి మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతూ ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు. మరణం అంటే మన కిటికీలు. ఎవరి కిటికీలు? ఎవరి కాళ్ళకే కదా మరణం. మీ కిటికీలు అంటే మనందరం కదా, ఎవరి కాళ్ళకే. మరి నీకెంత ఈ మాట విన్నప్పుడు అసలు ఏం పుట్టాలి చెప్పండి, భయం వస్తే రాదా? చూడు, మరణం మన కిటికీలు ఎక్కుతుంది అంటే మన తలుపుల దగ్గరికి వచ్చి తడతా ఉందంటే ఎవరిని తీసుకెళ్ళడానికి? నువ్వు సంపాదించినంత ఎవరు తీసుకెళ్తారు? మరి నువ్వు ప్రయాసపడుతున్నావు, పిల్లల చదువు కోసమే అంటున్నావు, పిల్లల కోసమే అంటున్నావు. మరి ఆ పిల్లలే లేకపోతే ఇంకేంటిది? ప్రయాసపడే ప్రయాస ఎవరి కోసం? చదువు కోసం, ఆ పిల్లల కోసం ఏం చేయాలి? ఆ మరణం. ఎందుకంటే పాపం విస్తరించిపోయింది, మరణం ఏం చేస్తూ ఉంది, వినిపోతూ ఉంది. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణం. కాబట్టి మరణం వినిపోతూ ఉంది. ఆ మరణాన్ని నుంచి తప్పించాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే కరుణిస్తారని బిడ్డలు వినేవారు ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షణగా చేర్చుకుంటే నీకు గొప్ప రక్షణ వచ్చింది, గొప్ప నెమ్మది వచ్చింది. ఆ
మరణాన్ని నుంచి తప్పించబడి అక్కడ మరణించడం ఉంటామని కాదు, కానీ మరణిస్తే ఎక్కడికి వెళ్తాము? ఆ నిత్య సంతోషం ఉన్నటువంటి ఆ పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఈ సమయంలో మరి ఆ విధంగా తీర్మానం చేసుకో. ఇప్పుడు సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా దేవుని బిడ్డలుగా చెప్పుకునేటువంటి నువ్వు ఈ సమయంలో ఎంత ప్రార్థన చేస్తావు? నువ్వు లేచి మొదటి జాము లేచి నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలంటాడు? నీ హృదయాన్ని మరణించుకుంటాడు. మొదటి జాము ఎలా ఉంటుంది? నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఏ శబ్దాలు వినపడవు. కాబట్టి అప్పుడు మనం ఎంతసేపు అయినా కూడా ప్రార్థన, అది వాస్తవానికి మంచి నిద్రపట్టే సమయం కదా. ఆ సమయాన్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? దేవునికి కేటాయించుకుని ప్రార్థన చేస్తే మనకి, మన బిడ్డలకి, మన కుటుంబానికి క్షేమం కలుగుతుంది. అందుకే ఇర్మీయా గ్రంథం ఒకసారి 20వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించి మీ కుమార్తెలకు వదనము చేయనివ్వండి. ఒకరికొకరు అంగలార్పులు తెలియకుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో ఎవరు లేకుండాను వారిని నాశనం చేయడానికి మరణం మన కిటికీలు తెచ్చుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. చూడండి, మనం వాటి ఏం చేస్తూ ఉందంట? మన కిటికీలు ఒక్కసారి మీరున్న స్థలం మీద మోకరించి మరి ఆ మరణం మన కిటికీల దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఆ ప్రభువుని యేసు మనం పోయిన వారం కూడా చూస్తూ వచ్చినాము. ఎందుకంటే చూడండి, ఆ జ్ఞానవంతురాలైనటువంటి, ఆ గుణవతిరాలైనటువంటి స్త్రీ తన ఇంటి వారందరూ ఏం చేయబడ్డారు? రక్తవర్ణ వస్త్రాలు ధరించారు. అందుకే ఆమెకు భయం లేదు. ఎందుకు? అందరూ ప్రభు రక్తంలో మోచించబడ్డారు కాబట్టి. ఒకవేళ మరణం వచ్చి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పరలోకానికి వెళ్తారు. అవును కదా. అంతేకాకుండా మనం పోయిన వారం చూస్తూ వచ్చినాం, రాహాబని వేసా చూడండి, అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కళ్ళని కూడా బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేసారు. ఎదుర్కోబడ్డారు ఉన్నారు ఒక్కళ్ళు కూడా, పిల్లలు, స్త్రీలు, పశువులు సమస్తాన్ని చంపేసారు. కానీ రాహాబని వేశారు కదా, వేశారు కానీ తన ఇంటి వారందరిని ఏం చేసుకుంది? తనే కాదు కానీ తన ఇంటి వారందరిని కూడా ఏం చేసుకుంది? మరణాన్ని నుంచి తప్పించుకుంది. నిజంగా మరణాన్ని నుంచి తప్పించుకుంది. ఈ సమయంలో మరి నువ్వు కూడా ఆ మరణాన్ని నుంచి నీ ఇంటి వారిని, నీ అన్నదమ్ములు, నీ అక్కచెల్లు, లేకుంటే నీ పిల్లలు కూడా ఆ మరణం మన కిటికీ లెక్కకుండాలంటే ప్రార్థన చేసేదాన్ని. కాబట్టి దేవుడు ఆ మరణాన్ని నుంచి మనం తప్పిస్తాడు. అట్టి కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. సమయంలో మోకరించండి. మీరు పిలుస్తాను. ఒక్కసారి ఆయన వైపు చూద్దాం. నిజంగా ఆయన వైపు చూసి, ఎందుకంటే ఆయన పశ్చాత్తాపడతాడంట. దేవుడు మనిషికి పశ్చాత్తాపం లేదు, కానీ దేవునికి ఏముంది? పశ్చాత్తాపం. మనిషికి పశ్చాత్తాపం లేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడదు, క్షమాపడడానికి ఇష్టపడదు. కానీ దేవునికైతే దేవుడే కోపం అనుసుకుంటా ఉన్నాడు. పలుమారు ఎన్నిసార్లు గాయపరిచిన అనుసుకుంటా ఉన్నాడు. ఆయన కొంచెం వచ్చినప్పుడు ఏం తప్పించుకోలేదు కదా. ఒకసారి ఆయన వైపు చూడు, నా గత పట్టణాలను క్షమించయ్యా, నా విధేయతలను క్షమించు. ఎందుకంటే అనేక విషయాల్లో ప్రార్థన చేయలేందరిగే ఉండాలి. ప్రార్థన చేయకపోవటమే పాపం. నేను చేయట్లేదు ప్రభా, నన్ను క్షమించయ్యా, ఇది నుంచే నన్ను ప్రార్థన చేస్తాను. ఒక్కసారి ఆయన వైపు చూడు, దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు, అట్టి కృప అనుగ్రహిస్తాడు. అలా ఉండాలని ప్రార్థన చేసుకున్నాను. ప్రేంగడికి మా పనిలో తండ్రి, సర్వాధికారి స్వీకరిస్తున్నాను. కృపగలిగినటువంటి మీ పాదాలు చింత స్థాయిలో ఈ మధ్యాహ్న సమయంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి లేఖన భాగాలను బట్టి ఉన్నాను దేవా. నిజంగా ఇండియా గ్రంథం 9వ అధ్యాయం దేవా అందులో మాతో మాట్లాడుతూ వస్తున్నావు దేవా. ఎందుకంటే శ్రీలా ఎక్కువ మాకు చెవి గనండి, వీళ్ళలో పశువులలో లేకుండా, రాజమార్గం యవనం లేకుండా, మరణం కిటికీ లేకుండా ఆ మరణ దోత మా కుటుంబాలకి, మా కిటికీల దగ్గరికి, మా ద్వారాల దగ్గరికి రాకుండాలంటే, ఎందుకంటే దేవుడు ప్రేమించేది, విమోచించి అయినా కూడా అనేక విషయాల్లో తప్పిపోతూ నిర్లక్ష్యంగా ఉండు ద్వారా మీకు కోపం వచ్చి ఆ ఒక్కరికి కుమ్మరిస్తూ ఉన్నాం. దాని నుంచి తప్పించబడాలంటే ఏ విధంగా ప్రార్థించాలి దేవా? నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చినావు దేవా. దయగలిగిద్దండి అలాగే ప్రార్థించి ఆ మరణాల నుంచి మా కుటుంబాలను తప్పించుకునేదానికి సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. దేవా, అందరినీ జ్ఞాపకం తీసుకునేవా
ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారి వారి కుటుంబాలు ఏ సమస్యలు అక్కరకుండా తీర్చు వాళ్ళకి ఎంత నమ్ముతారు బ్రహ్మస్తులను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి కూడా పరిపూర్ణ రక్షణ కార్యం జరిగించి వారి కూడా జీవానికి వారసులకు కృప చూపించి వారి భవిష్యత్తులో కూడా మేలు క్షేమం కలిగించుకుని ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఈ సమయంలో దేవ దయగలిగింతండి దేవ ప్రతి ఒక్కరిని కనికరించి కృప చూపించమని దేవ ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుని నా వాక్యాన్ని మీరు పెట్టి పనింపచేసి హృదయాల్లో కార్యశుద్ధి కలుగు చేయండి ఏ స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమేన్. ప్రైజ్ లార్డ్. దిగులు పడకండి. దేవుని చిత్తం అయితే మళ్ళీ మంగళవారం అందరం కలిసి అంతవరకు దేవుడు